సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఒక యూట్యూబర్ అంటే ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఉండరు. హర్ష సాయి చాలా హర్ష సాయి అంటే ఈవెన్ మీరు చిన్న పిల్లల్ని కదిలించినా కూడా హర్ష సాయి గురించి చెప్తాడు. అంత ఫేమస్. నీకు ఎవరిలాగా అవ్వాలని ఉంది అన్నా కూడా హర్ష సాయి. లేదా నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అరే హర్ష సాయి అన్న ఉన్నాడని వెంటనే కామెంట్స్ అనమాట. ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే అరే హర్ష సాయి అన్న దగ్గరికి తీసుకెళ్ళండి, ఈ ప్రాబ్లం హర్ష సాయి అన్న సాల్వ్ చేస్తాడు. డబ్బులు లక్ష్మీదేవితో నిరంతరం కనిపిస్తూ ఉంటారు ఈ హర్ష సాయి. ఫస్ట్ నుంచి ఏంటి అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్, ఎవరికి అర్థం కాదు. అది ఎంత మిరాకిల్ అంటే విచిత్రం అనే అనుకోవాలి. మిరాకిల్ కన్నా అసలు అన్ని లక్షలు అంటే కాదు అంటే ఆయన వీడియోస్ కి కూడా జనాలు అంత బాగా అలవాటు అయిపోయి హర్ష సాయి వస్తున్నారు అంటే ఒక పెద్ద సెలబ్రిటీ, మెగాస్టార్ అంటే అంతగా చూస్తారనమాట. హర్ష సాయి మీద ఆల్రెడీ గతంలో ఒకటి వచ్చేసింది బయటికి బెట్టింగ్ యాప్స్ మీద. ఇప్పుడు చూస్తే మళ్ళా రెండో ఇన్సిడెంట్ కూడా ఆల్రెడీ వస్తుంది. ఒక అమ్మాయి నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈయన మీద ఫిర్యాదు కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఏంటమ్మా వీళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి, ఒక యూట్యూబర్స్ అయ్యి అంటే ఒక యూట్యూబర్ ఏది చెప్పినా అది నిజమేనా అనేది ఒక క్లారిటీ రావట్లేదు. అంటే మీరు అన్నట్టుగా అందరు యూట్యూబర్స్ అంటే మనకు కెమెరాలో కనిపించినంత మంచి వాళ్ళు కాకపోవచ్చు, చెడ్డవాళ్ళు కూడా కాకపోవచ్చు అండి. అంటే మీరు అన్నట్టుగా ఒక సామాన్య యూట్యూబర్, అతనికి యూట్యూబ్స్ లో ఎంత ఆదాయం వస్తుంది, మరి అతని ఖర్చులు పోను ఎంత మిగులుతుంది, అంటే ఇంతమందికి పేదలకు అంటే అడిగిన వాళ్లకు అడగని వాళ్ళకి కూడా డబ్బులు అంటే లక్షలలో సాయం చేస్తున్నాడు అంటే అది సామాన్య విషయం కాదండి. సో అతనికి మరి ఏమన్నా బ్లాక్ మనీ ఉందా, లేకపోతే ఏమన్నా ఇంట్లో అక్షయ పాత్ర ఉందా మనకైతే తెలీదు. చిన్న యూట్యూబర్ కు అన్ని డబ్బులు వస్తాయి అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు, మరి ఇంతమందికి ఎలా హెల్ప్ చేస్తున్నాడు. మీరు అన్నట్టుగా చిన్నపిల్లల్ని అడిగినా ఎవరినైనా నువ్వేం కావాలనుకున్నావంటే అంటే నాకు ఏదన్నా కష్టం వచ్చినా కూడా ఎవరిని అడగాలంటే హర్ష సాయి అన్నని అడగాలి. అంటే అంత క్రేజ్ ఉంది అనమాట జనాలలో. సో అదంతా అతను క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. కొంతమంది పిచ్చి జనాలు ఏంటంటే ఏది చెప్తే అది నిజంగానే అతను చాలా గ్రేట్ అని కూడా, అతని వెనక ఏంటి, అతను నిజంగా రియల్ లైఫ్ లో ఎలా ఉంటున్నాడు, కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడు, అతను నిజంగా అంటే కెమెరా వెనక కూడా నిజంగా అంత హెల్పింగ్ చేసే ఇది ఉందా అంటే మామూలుగా అంటే అలా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరికి చెప్పరండి. మీరు అన్నట్టుగా ఎవరో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియకుండా రాత్రిపూట పోయేసి వాళ్ళ ఇంటి ముందు ఒక 10 లక్షల రూపాయలు బాక్స్ పెట్టేది సినిమా కాదండి. ఓకే, అది రియాలిటీ. సో అలా చేస్తున్నాడు అంటే అతను వెనక నిజంగా యూట్యూబ్ లో సంపాదించే డబ్బులతోనే చేస్తున్నాడా, లేకపోతే ఇంకొక రకమైన ఏదన్నా బిజినెస్ చేస్తున్నాడా అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. సో అది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇంతకు ముందు కూడా అతను ఏదో బెట్టింగ్ యాప్ చేస్తున్నాడా, దాంట్లో చేస్తున్నాడని చెప్పేసి అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. దాని తర్వాత ఏదో కేసు ప్రూవ్ కావలేదు కాబట్టి వచ్చేసాడు. ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయి అంటే అతను గర్ల్ ఫ్రెండే, అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్ కూడా ఓటీటీలో వచ్చింది తను. సో తను అతనితో ఫ్రెండ్షిప్ చేసింది, ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత అంటే ఈ విషయం ఈ అమ్మాయికి అతనితో ఫ్రెండ్షిప్ ఉంది అనేది వీళ్ళ నాన్నగారికి కూడా తెలుసు. హర్ష సాయి వాళ్ళ రాధాకృష్ణ వాళ్ళ నాన్నగారి పేరు, అతనికి కూడా తెలుసు. సో అతను ఏం చేశాడంటే ఈ అమ్మాయితో చాలా చనువుగా ఉండి, ఇంకా అమ్మాయిలతో చనువుగా ఉంటే ఏం జరుగుతుందో మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చేయాల్సిన దరిద్రం అంతా చేశాడు. ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అంటే ముందు ఎలా ఆమె నాకు ఉపయోగపడుతుందో అన్న విధంగా కూడా కొన్ని వీడియోలను పెట్టుకున్నాడు. తర్వాత మరి ఈ అమ్మాయి అల్టిమేట్ గా ఏమవుతుందో, చాలా సిన్సియర్ అమ్మాయి, సో నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నప్పుడు మరి పెళ్లి చేసుకుందా అన్నప్పుడు అతను మరి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఇంతమందికి దానం చేసి ఆయన ఈమె దగ్గర నుంచి 2 కోట్లు ఎందుకు అడిగాడో, ఈమె ఎందుకు ఇచ్చిందో అనేది కూడా మళ్ళీ ఇంకొక క్వశ్చన్. అంతేగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అతను దానాలు ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరికన్నా హాస్పిటల్ కి అవసరమైనా, పెళ్లిళ్ళకి అవసరమైనా, ఒంట్లో బాగలేకపోయినా లక్షల్లో హెల్ప్ చేసే అతను ఈ అమ్మాయి దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. సరే పెళ్లి కదా, ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో ఈ అమ్మాయి కూడా హర్ష సాయికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. దీనికి ఒక ఓన్ ప్రొడక్షన్ ఉంది. సో వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా కూడా ప్లాన్ చేశారు. అది ఏ స్టేజ్ లో ఉందో అంత మనకైతే అప్డేట్స్ తెలియదండి. సో దాని తర్వాత ఏం చేశాడంటే మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందామంటే అసలు రంగు బయట పెట్టి నేను చేసుకోను అని చెప్పాడు. ఈ అమ్మాయి నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళ ఒక లాయర్ ని తీసుకెళ్లి అక్కడ కంప్లైంట్ ఇచ్చిందండి. సో తను నన్ను మోసం చేశాడు అనేసి. సో అతను నిజంగా అంటే మనం అనుకున్నట్టుగా అంటే అతను తప్పు చేశాడు అనేది మనం నిజంగా కంటితో చూసేంత వరకు ఎవరైనా చెప్పలేమండి. నిజంగా అతను తప్పు చేశాడు.
ఈ అమ్మాయిని మోసం చేశాడు, అమ్మాయిని మోసం చేశాడు అని నిజంగా ప్రూవ్ అయితే దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష అతనికి పడుతుందండి. ఇది ప్రూవ్ కావాలి. సో లేదు ఇది కాదు అంటే మాత్రం అతను తప్పించుకుంటాడు. జనరల్ లాంటి కేసులు ఎలా ఉంటాయి అంటే కొన్ని రోజులు హైలైట్ చేస్తారు, దాని తర్వాత ఏదో ఇంకో కేసు వచ్చింది అంటే ఇప్పుడు జానీ మాస్టర్ది అలాగే వచ్చింది, దాన్ని పెద్ద చేశారు. దాని తర్వాత మళ్ళీ మనకు అప్డేట్స్ లేవు. ఈమె విషయంలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిందనమాట. సో ఈమె విషయంలో కూడా ఇలాగే జరిగింది. అంటే ఈ అమ్మాయిలు కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను అంతవరకు బానే ఉందండి. ఈ ఫర్దర్ గా అంటారు చూడండి, యూట్యూబ్ లో పెట్టడము, తర్వాత ఈమె పర్సనల్ అదేంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు అమ్మాయిలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు ఎలాగో పెళ్లి చేసుకుంటారు, జరగాల్సిన కార్యక్రమాలన్నీ తర్వాత జరుగుతాయి. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకునేవాడు వాడు కెమెరా పెట్టాడా లేకపోతే నేను ఎందుకు షూట్ చేస్తున్నాడు అని నువ్వు ఎప్పుడు అంటే ఒక ట్రాన్స్ లో ఉండిపోతున్నారు అనమాట అమ్మాయిలు. సో అతను చేసిన అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ఇవాళ ఎదురు తిరిగింది. అంటే వీడు ఏం చేస్తాడు, ఇప్పుడు నేను చేసుకోనన్నప్పుడు అన్నట్టుగానే ఈమె వీడియోలు ఇవన్నీ మళ్ళీ సోషల్ మీడియాలో పెడతాడు కదండి. పెడతాడనే భయంతో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఒక బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రేప్ చేసి అని అంటున్నారు. అదే కరెక్ట్ అనేది ఇంకా మనకు తెలియదండి. సో జరిగిన విషయాల ప్రకారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసింది. మరి ఎంక్వైరీ చేసిన తర్వాత అతను నిజంగా అంటే అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత నేరం చేశాడు అని ఒప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోకుండా కూడా ఒప్పించేలాగా వీళ్ళ పందాలో వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నిజంగా తను నేరం చేసిన వాడైతే ఇంతకు ముందు అసలు ఈ లక్షలు ఎవరికి ఎంత హెల్ప్ చేశాడు, అసలు దీని వెనక కథ ఏంటి, అసలు ఇంత హెల్ప్ చేయడానికి తన దగ్గర అంత ఫైనాన్షియల్ గా అంత డబ్బులు ఉన్నవాడైతే మరి ఈ 2 కోట్లు అనేది చాలా తక్కువ అమౌంట్ ఇతనికి. ఈమెను ఎందుకు మోసం చేశాడు, లేకపోతే అంటే మనం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం ఆలోచించాలండి. ఈ మధ్య ఏంటంటే కొంతమంది ఒక ఫేమ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఎలాగైనా వాళ్ళని డీఫేమ్ చేయాలనేసి కూడా అది కూడా ఒక 2-3 పాయింట్ లో కూడా ఆలోచించి ఏం చేస్తున్నారంటే వాడు ఎలాగైనా వాడిని డీఫేమ్ చేయాలని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకవేళ అలా కాకపోతే ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు. నిజంగా ఈ అమ్మాయిని తను మోసం చేశాడు అంటే మీరు అన్నట్టుగా ఒక అడ్వకేట్ ను తీసుకొని వెళ్ళింది అంటే మాత్రం ఆమె దగ్గర కూడా ఉండాల్సిన ఎవిడెన్సెస్ ఉంటాయి. సో దాని ప్రకారం కూడా ఎంక్వైరీ చేస్తారు. సో ప్రతి ఒక్కరు అమ్మాయిలు అనేది మళ్ళీ చెప్పేది జాగ్రత్తగా ఉండండి, మీ పర్సనల్ విషయాలు ఏమి షేర్ చేసుకోకండి అని చెప్తున్నాము. కానీ ఎవరు చేయాల్సినది వాళ్ళు చేస్తూనే ఉన్నారండి. సో చూద్దాం, తప్పకుండా అంటే ఎంక్వైరీ అనేది చేస్తారు. కేసు రుజువు అయితే మాత్రం తప్పకుండా అతనికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడే ముందు మిగతా అన్ని మళ్ళీ తీగ లాగితే డొంక తిరిగినట్టు ఇతను చేసిన ఇంతకు ముందు చేసిన బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా మళ్ళీ కేసులను తిరగదోడతారండి. కాబట్టి చూద్దాం మనం ఎంతవరకు వస్తుందో ఈ కేసు. రైట్, అంటే ఎలా ఉంటుంది అంటే మనకు ముక్కు మొహం తెలియకపోయినా ఒక మన చేతిలో ఉన్న మొబైల్లో ఒక మనిషి వచ్చి ఏవో ఒకలాంటి మిరాకిల్స్ చేస్తే మనం వాళ్ళకి ఫిదా అయిపోతాం. అంటే అది నిజమా కాదా, అక్కడి నుంచి ఏమొస్తున్నది క్వశ్చన్ పక్కన పెడితే చెప్పాను కదమ్మా ఫస్ట్ లో కూడా హర్షసాయికి అంత ఉందన్నమాట క్రేజ్. అసలు ఎవరిని కదిలించండి, ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా రోల్ మోడల్ లాగా చూసుకున్న చాలా మంది. మరి ఇలాంటి పని ఎందుకు చేశాడు అనేది మనము అంటే 2 వైపులా ఆలోచించాలండి. ఇటు తప్ప అటు తప్ప అనేది ఆలోచించాలి. ఏదేమైనా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా వర్స్ట్ కాబట్టి ఇందులో ఏది జెన్యూనిటీ అనేది తెలీదు. సో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.